ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 253 అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ ప్రవచనంలో నేటి భాగంలో ముందుగా మనం చెప్పుకోబోయేది ఖాండవ వనాన్ని దహిస్తున్నటువంటి అగ్నిదేవుడు శ్రీకృష్ణార్జునుల యొక్క సాయంతో తన యొక్క తేజస్సుని వృద్ధి చేసుకుంటూ ఆకాశాన్ని అంటేటువంటి జ్వాలలతో దహించి వేస్తుంటే అనేకమైనటువంటి లక్షలాది ప్రాణులన్నీ కూడా హతమైపోతున్నాయి. అందులోంచి తప్పించుకున్నటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడు ఎవరయ్యా అంటే తక్షకుని కుమారుడైనటువంటి అశ్వసేనుడు. ఆ వృత్తాంతాన్ని నేడు మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకాల్లో చూద్దాం. అశ్వసేనుడు తప్పించుకున్న తర్వాత ఆ కోపంలో అర్జునుడు ఏం చేశాడు అనేది కూడా నేటి శ్లోకాల్లో చెప్పుకోబోయేటువంటి ఇతివృత్తం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ పాఠంలో ఇంద్రాభివృష్టస్య జలస్య అర్జునేన నివారణం, ఇంద్రుడు కురిపించినటువంటి అభివృష్టి, కుండపోతలుగా కురిపించినటువంటి ఆ జలాలకి వర్షానికి అర్జునైన నివారణం, అర్జునుడి చేత అవన్నీ కూడా నివారించబడటం అనేది. అలాగే పుత్రం నిగీర్య ఆకాశముత్పతంత్యాః తక్షక భార్యాయాః అర్జునేన శిరచ్ఛేదః, తక్షకుని యొక్క భార్య కుమారుడైనటువంటి అశ్వసేనుడిని రక్షించడం కోసం ఎంతో ప్రయత్నించి చివరికి తన ప్రాణత్యాగం చేయడం అనేది. అలా ఆకాశంలో పుత్రుడిని పట్టుకుని ఎగిరి వెళ్ళిపోతుంటే అర్జునుడి చేత శిరచ్ఛేదం, తక్షకుని భార్య యొక్క శిరచ్ఛేదం కలగటం అనేది జరిగింది. అంటే అశ్వసేనుడు కుమారుడు ఎదురుకుండా తల్లి యొక్క శిరస్సు ఛేదనం అవటంతో అశ్వసేనుడు తర్వాత అర్జునుడి మీద కక్ష కట్టినటువంటి సన్నివేశం మనకి ముందు ముందు వస్తుంది. ఆ తర్వాత అయ్యో తక్షకుడు అంటే నా స్నేహితుడైనటువంటి తక్షకుడి యొక్క భార్య చనిపోయింది అని చెప్పి ఇంద్రుడు కోపించి విపరీతమైనటువంటి వర్షధారల్ని కురిపించడం జరుగుతున్నది అర్జునుడి మీద. ఇంద్రేణ స్వకృత వాయువర్ష మోహితాత్ అర్జునాత్ తక్షకపుత్రస్య అశ్వసేనస్య మోచనం, ఇంద్రుడి చేతి నుండి ఎట్లా అయినా సరే తక్షక కుమారుడైనటువంటి అశ్వసేనుణ్ణి విడిపించాలి అనేటువంటిది ప్రయత్నంలో ఇంద్రుడు ఏం చేశాడంటే ఓ పక్కన వాయువుని ఓ పక్కన వర్షాన్ని కురిపించి అర్జునుణ్ణి కాస్త యుద్ధం నుంచి అంటే కాస్త పక్కదోవ పట్టించడం, మోహితుణ్ణి చేయడం. ఆ మరుపులో ఉండగానే అటు పక్కన అశ్వసేనుడు కాస్త తప్పించుకోవడం జరిగింది ఇంద్రుడి కారణంగా. పావకాన్ ముముక్షూనాం నాగాదీనాం మారణం, దాని మీద కోపంతో అట్లా అశ్వసేనుడు తప్పించుకుంటున్నాడు
ఇంద్రుడు ఇట్లా నన్ను మోసం చేశాడు అనేటువంటి కోపంలో అగ్నిదేవుడి యొక్క జ్వాల నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి అనేకమైనటువంటి నాగ ఆదీనాం, నాగులు గరుడులు మొదలైనటువంటి వాటిని కనిపించినట్టే చంపేయడం అర్జునుడు. ఆ తర్వాత ఇంద్రస్య కృష్ణార్జునాభ్యాం యుద్ధం. కృష్ణార్జునాభ్యాం, ఇంద్రుడితో ఆ కృష్ణార్జునుల యొక్క యుద్ధం అనేటువంటిది ఎలా ఉంది అనేది ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతున్నది. వైశంపాయనుల వారు ఈ ఆఖ్యానాన్నంతా కూడా జనమేజయ మహారాజుకి వర్ణిస్తూ, తస్యాధవర్షతో వారి పాండవ ప్రత్యవారయత్ శరవర్షేణ భీభత్సు ఉత్తమాస్త్రాన్ని దర్శయన్. ఇక్కడ రుకారం అనేటువంటి దాంట్లో విసర్గలు వస్తాయి, ఉకారం మిగులుతుంది. ఉత్తమ అస్త్రాణి అటు పక్కకి వెళ్తుంది. ఇక్కడ భీభత్సు అని విసర్గలు వస్తాయి. తస్య అథ, అథ అంటే ఆ తర్వాత. దేని తర్వాత అంటే పూర్వపు అధ్యాయంలో విపరీతమైనటువంటి వారిధారల్ని ఇంద్రుడు స్రవిస్తూ ఉంటే అవి అగ్నిదేవుడి యొక్క జ్వాలలకి ఆ వేడికి పైనే ఆవిరైపోయినాయని చెప్పారు కిందటి పాఠంలో. మళ్ళీ విపరీతంగా కురిపించాడు ఆ తర్వాత ఇంద్రుడు కోపంతో. తస్యాఘవర్షతో వారి పాండవ ప్రత్యవారయత్. వస్తున్నటువంటి వారిధారల్ని అర్జునుడు ఎలా నివారించాడు? భీభత్సు అంటే అర్జునుడు. శరవర్షేణ భీభత్సు ఉత్తమ అస్త్రాన్ని దర్శయన్. ఉత్తమోత్తమైనటువంటి అస్త్రాలని శరవర్షంగా కురిపించాడు. ఆయన వర్షం కురిపిస్తున్నాడు, ఈయన శరవర్షం కురిపిస్తున్నాడు, అంతే తేడా. ఆయన కురిపించేది మామూలు వర్షం, ఇక్కడ అర్జునుడు కురిపించేది శరవర్షం. శరవర్షేణ భీభత్సు ఉత్తమాస్త్రాన్ని దర్శనం. ఉత్తమమైనటువంటి అస్త్రాలతో ఆ శరాలని వాడి మొత్తం ఖాండవ వనమంతా పందిరి వేసేశాట అర్జునుడు, వర్షపు చినుకు పడకుండా. ఖాండవం చ వనం సర్వం, ఖాండవ వనం సర్వం పాండవో బహుభిః శరైః. పాండవ అంటే ఇక్కడ అర్జునుడు. బహుభిః శరైః, బహుభిః అనేకమైనటువంటి బాణములతో శరములతో మొత్తం సర్వం వనం, పాండవ వనమంతా కూడా ప్రాచ్ఛాదయదమేయాత్మ నిహారేణేవ చంద్రమా. ప్రాచ్ఛాదయత్ అనే పదానికి అర్థం కప్పివేయటం. ఒక్క వాన చినుకు పాండవ వనంలో పడకుండా అలా కప్పేశాట, మొత్తం బాణాల యొక్క పందిరి వేసేశాట. ఆచ్ఛాదయదమేయాత్మ, అమేయాత్మ. ఎలా వేశాడయ్య అంటే నిహారేణేవ చంద్రమ, నిహారేణ ఇవ ప్లస్ చంద్రమా. చంద్రమా, చంద్రుడికి నీహారం అడ్డొచ్చినట్టుగా. నీహారము అంటే మంచు పొరలు. మంచు పట్టిన రోజు చూడండి, సూర్యచంద్రుడికి అడ్డొస్తే ఎలా ఉంటుంది, అలా చంద్రుడికి మంచు అడ్డు వస్తే ఎలా ఉంటుందో అలా ఆ ఇంద్రుడు ప్రయోగిస్తున్నటువంటి వారి ధారలకి మొత్తం అంతా ఇదిగో శరములు అడ్డొచ్చేసాయి, ఒక్క చుక్క కూడా పడట్లా. మనకి చూడండి, ఏదైనా స్టేడియంలో గ్యాలరీలో అట్లా పైన వేస్తుంటారు, పందిలాగా షెడ్లు వేస్తుంటారు. ఆ షెడ్లు వేస్తే నీటి ధారలన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. మొత్తం అంతా అట్లా బాణాలతో పందిరి వేయాలంటే అది ఒక్క అర్జునుడికి మాత్రమే సాధ్యం. అట్లా వేశాడు. ఆ వేసినటువంటి పందిరిలోంచి ఏ ప్రాణి కూడా బయటికి వెళ్ళలేకపోతుంది. ఏదో తప్పించుకుని కాస్త ఒకటో రెండో వెళ్ళాయి అన్నట్టుగా తప్ప మొత్తం అంతా పందిరి వేశాడు. నచస్మ కించిత్ శక్నోతి భూతం నిశ్చరితుం తతః సంఛాద్యమానేఖే బాణైరస్యతా సవ్యసాచిన. అర్జునుడి చేత ప్రయోగించబడినటువంటి బాణముల చేత సంఛాద్యమానే, మొత్తమంతా ఆకాశం, ఖమ్ అంటే ఆకాశం, ఛే సంఛాద్యమానే ఆకాశమంతా బాణాలతో పందిల్లాగా అలా కప్పివేయబడగా, నచస్మ కించిత్ శక్నోతి భూతం, భూతం అంటే ప్రాణి, ఒక్క ప్రాణి కూడా అక్కడి నుంచి నిశ్చరితం తతః, ఆ ఖాండవ వన ప్రదేశం నుంచి అగ్నిదేవుడి యొక్క కీలల నుండి తప్పించుకోవడం అనేది వాటి శక్యం కాలేదు. కించిత్ శక్నోతి, నా ఒక్కదాని తరం కూడా కాలేదు. అలా బాణాలు పోనీ ఏదైనా తప్పించుకుందామా, ఎక్కడైనా బాణాలకి మధ్యలో ఏదైనా వ్యత్యాసం ఉంది, మధ్యలో తప్పించుకుందామని ప్రయత్నించినా ఇంకో బాణం రైన్యం దూసేస్తుంది, శిరస్సు ఖండించేస్తుంది. అలా చూస్తున్నాడు అర్జునుడు.
అటు పక్కన శ్రీకృష్ణ పరమాత్మ. ఇద్దరు కూడా ఇరుపక్కల ఉన్నారు. ఏ ప్రాణి కూడా ఆ వనం నుంచి బయటికి వెళ్ళకుండా చూస్తున్నారు. అలా కప్పేశారయ్యా ఖాండవనాన్ని. అయితే ఆ సమయంలో మరి తక్షకుడు ఖాండవనంలో ఉన్నాడా లేదా అనేటువంటి క్లారిటీని ఇక్కడ వ్యాసులు వారిస్తున్నారు. ఉంటే తక్షకుడు కూడా మరణించి ఉండేవాడేమో. తక్షకస్తు నత్రాసీత్ నాగరాజో మహాబలః దహ్యమానే వనే తస్మిన్ కురుక్షేత్రం గతో హి సహ. తక్షకుడు మాత్రం న తత్ర ఆసీత్ అని మొట్టమొదటిలోనే క్లారిటీ ఇచ్చేశారు. తత్ర న ఆసీత్, ఆ వనంలో ఖాండవ వనంలో తక్షకుడు లేక ఆ సమయంలో నాగరాజు అయినటువంటి వాడు మహాబలుడైనటువంటి తక్షకుడు తత్ర న ఆసీత్ పన్నగా ఎక్కడున్నాడు మరి? దహ్యమానే వనే తస్మిన్ కురుక్షేత్రం గతో హి సహ. కురుక్షేత్రం వెళ్ళాట పని మీద ఆ సమయంలో. కురుక్షేత్రం గతో హి సహ. ఎప్పుడు? వనే దహ్యమాని, ఆ వనం అనేటువంటిది ఆ సమయంలో అక్కడ దహించేటువంటి సన్నివేశంలో తక్షకుడు అక్కడ లేకుండా కురుక్షేత్రం ఏదో పని మీద వెళ్ళాడయ్యా. కాకపోతే కుటుంబం అంతా అక్కడే ఉంది ఆ వనంలోనే. భార్య, పుత్రుడైనటువంటి అశ్వసేనుడు అక్కడే ఉన్నాడు, తక్షకుడి కుమారుడు. అశ్వసేనోభవత్తత్ర తక్షకస్య సుతో బలి సయత్నమకరోత్ తీవ్రం మోక్షార్థం జాతవేదసః. జాతవేదసః, అగ్ని ఈ విధంగా చుట్టుముట్టి దహించి వేస్తుంటే ఆ సన్నివేశం చూసినటువంటి తక్షకుని కుమారుడు అశ్వసేనుడు తక్షకస్య సుతః, సుతః అంటే కుమారుడు, బలి బలమైనటువంటి వాడు, సహా యత్నం అకరోత్, తీవ్రం యత్నం, అత్యంత తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేశాడు అశ్వసేనుడు ఈ అగ్నికీలల నుంచి తప్పించుకోవడానికి. అలాగే అర్జునుడు వేసేటువంటి బాణాల నుండి ఈ బాణం నుండి తప్పించుకోవడానికి బయటపడటానికి ప్రయత్నించాడు. పాములు ఎగురుతాయి, ఓ చోట నుంచి ఓ చోటకి ఎగిరి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. ఇంకో చోట మోక్షార్థం, విమోక్షార్థం అని. అయినా సరే వాడి తరం కాలేదుట, ఎంత ప్రయత్నించినా కూడా. న శశాక అని చేశారు. శశాక అంటే సాధ్యం అవటం. న శశాక, వాడి తరం కాలేదు తప్పించుకోవడం. న శశాక సనిర్గంతుం నిరుద్ధో అర్జున పత్రిభి. అర్జున పత్రిభి, పత్రిభి అంటే కంకపక్షి యొక్క రెక్కలతో చేయబడినటువంటి బాణాలు. పత్రిభి, ఆ బాణాల చేత. ఎవరి బాణాలు? న శశాక నిర్గంతుం నిరుద్ధో అర్జున పత్రిభి. అర్జునుడు వేసేటువంటి బాణాల పరంపర నుండి తప్పించుకోవడం అనేటువంటిది వాడి తరం కాలేదు. ఎటు వెళ్ళినా కొట్టేస్తున్నాడు, ఎట్లా చూసినా అన్ని వైపుల నుంచి మొత్తం 360 డిగ్రీస్ కెమెరానే అన్నట్టుగా కొడుతున్నాడు. ఎటు కొట్టినా అటు అర్జునుడు, ఇటు పక్కన శ్రీకృష్ణ పరమాత్మ. వాడి తరం కాక చివరికి ఆ పిల్లవాడు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే తల్లి రక్షించడానికి ప్రయత్నించింది ఆ పిల్లవాడిని, అశ్వసేనుని. మోక్షయామాస తం మాత నిగీర్య భుజగాత్మజ న శశాక స నిర్గంతుం నిరుద్ధో అర్జున పత్రిభి. అర్జునుడి యొక్క బాణాల పరంపర చేత అడ్డగించబడి వెళ్ళలేకపోతున్నటువంటి తన కుమారుణ్ణి మోక్షయామాస తం మాత, ఆ పిల్లవాడిని విడిపిద్దాము, ఇక్కడి నుంచి బయటపడేద్దాం అనేటువంటి ఆలోచనతో తం మాత, ఆ అశ్వసేనుడి యొక్క తల్లి, నిగీర్య భుజగాత్మజ, భుజగ ఆత్మజ, నిగీర్య, తనకి పుట్టినటువంటి ఆ పిల్లవాడిని, ఆ సర్పాన్ని నిగీర్య దాచిపెట్టేసింది. అంటే నోట్లోనే తిన్నట్టుగా అలా పెట్టుకుంది. ఆ పిల్లవాడిని తర్వాత రక్షిద్దామని చెప్పి ఇక ఎగరడం మొదలుపెట్టింది. తన శరీరంలో దాచిందా, లోపలికి మింగేసి దాచేసిందా అనేటువంటిది మనకి ఇంకా వివరం ఇవ్వడం. నిగీర్య అంతే. అసలైతే పాములు ఏం చేస్తాయంటే లోపలికి పెట్టుకుంటాయి తన బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని. ముందు శిరోభాగము, తర్వాత తోక పుచ్చ భాగము మొదలైనటువంటివన్నీ అంతా లోపల పెట్టుకుని తాను బయటపడటానికి ప్రయత్నించింది. ఇప్పుడు పిల్లవాడికి కుదరట్లేదు. ఇక్కడ తక్షకుని భార్య పెద్ద సర్పమే కాబట్టి ఆ సర్పం ప్రయత్నించింది ఇక తప్పించుకోవడానికి. తస్య పూర్వం శిరోగ్రస్తం, ముందు శిరోభాగాన్ని, అశ్వసేనుడి యొక్క శిరస్సుని లోపలికి తీసుకుంది, గ్రహించిందిట. తర్వాత పుచ్చమస్య నిగీర్యతే, తర్వాత తోక భాగం వరకు కూడా అలా లోపలికి పెట్టేసుకుని నిగీర్యతే, నిగీర్య సోర్ధ్వమక్రామత్ సుతం నాగీ ముముక్షయ. నాగి అంటే
స్త్రీలింగం. నాగ నాగి. తక్షకుని భార్య ఆ పిల్లవాడిని నిగీర్య సోర్ధ్వం సా ప్లస్ ఊర్ధ్వం అక్రామత్, పైకి ఎగిరి ఆ పిల్లవాడిని అవతల ఈ అగ్నికీల నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తూ ముముక్షయ అంటే విడిపించేటువంటి ప్రయత్నం చేసింది తల్లి అయినటువంటి తక్షకుని భార్య. అయితే ఎప్పుడైతే ఈ తక్షకుని భార్య లోపల అశ్వసేనుణ్ణి మింగేసి అలా బయటపడేద్దామని ప్రయత్నించిందో, వెంటనే ఆలస్యం లేకుండా కనురెప్ప పాటలో అలా వచ్చేసింది ఒక శరం, అర్జునుడి యొక్క శరం. తస్యా శరేణ తీక్ష్ణేన పృథుధారేణ పాండవ శిరచ్ఛిచ్ఛేద గచ్చంత్యాస్తాం అపశ్యచీపతి. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు పృథుధారిన తీక్ష్ణమైనటువంటి పదునైనటువంటి శరములతో బాణములతో తస్యాహ శిరచ్ఛిచ్ఛేద, ఆమె యొక్క శిరస్సును, ఆ సర్పం యొక్క శిరస్సుని ఖండించి పారేశాడు. అలా ఎగిరి తప్పించుకోవడానికి వెళ్తున్నటువంటి గచ్చంత్యా అస్త్యా, ఆ ఖాండవ వనం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ సర్పాన్ని యొక్క శిరస్సును కాస్త ఖండించేశాడు అర్జునుడు. ఎట్లా అంటే పశ్యన్ పశ్యశ్చ శచీపతి తాం అపశ్యత్ శచీపతి, ఇక్కడ పెడితే తాం అపశ్యత్, తాం అంటే అక్కడ స్త్రీలింగ వాచకం. ఆ తక్షకుని యొక్క భార్య తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నదని చూసినటువంటి శచీదేవి, శచీపతి అంటే శచీదేవిని యొక్క భర్త అయిన ఇంద్రుడి చూస్తూ ఉండగానే, ఓ పక్కన మహేంద్రుడు చూస్తున్నాడు, నా స్నేహితుడి యొక్క తక్షకుని యొక్క భార్య ఇలా ప్రయత్నిస్తుంది అని చెప్పి ఇంద్రుడు చూస్తూ ఉంటే, ఇంద్రుడు చూస్తూ ఉండగానే ఆ తక్షకుని యొక్క భార్య యొక్క శిరస్సుని ఖండించి పారేశాడు అర్జునుడు. కాస్త ఏమి చేయలేకపోయాడు, అయ్యో అనుకున్నాడు. తమ్ముమోచయిషు వజ్రీ వాతవర్షేణ పాండవం మోహయామాస తత్కాలం అశ్వసేనస్త్వముచ్యత. తం ముమోచయిషు వజ్రి, వజ్రి అనే పదానికి అర్థం వజ్రధారి అయినటువంటి, వజ్రమును ధరించినటువంటి ఆ దేవేంద్రుడు తం అతనిని విడిపించడం కోసం, సరే కళ్ళెదురకుండా రక్షకుని భార్య చనిపోయింది, కనీసం లోపల ఉన్నటువంటి అశ్వసేనుడినన్నా రక్షిద్దాం, అశ్వసేనుడు ఇప్పుడు కింద పడిపోయాడు, ఇప్పుడు అతన్ని రక్షిద్దామని చెప్పి తం ముమోచయిషు, అతన్ని విడిపించాలనేటువంటి కోరికతో వజ్రపాణి అయినటువంటి దేవేంద్రుడు ఏం చేశాట, వాత వర్షేణ పాండవం, అర్జునుని మోహ అంటే పక్కదోవ పట్టించడం కోసం అని చెప్పి మోహయామాస అంటే ఒక క్షణకాలం పాటు సమ్మోహనం చేయడం ఒకసారి. ఎలా చేశాట, వాత వర్షేణ, వాతము అంటే గాలి, వర్షము అంటే తెలిసిందే, విపరీతమైనటువంటి గాలి, విపరీతమైనటువంటి వర్షధారలతో అర్జునుడి యొక్క లక్ష్యం అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది చూసే లోపలే అశ్వసేనుడు తప్పించుకునేటువంటి విధంగా అటు గాలిని వర్షాన్ని కురిపించేశాడు అర్జునుడు. కాస్త ఈ గాలితో ఒక్కసారి ఒక క్షణకాలం పాటు మోహవశుడై ఉన్నాడు. మోహయామాస అంటే కొద్దిగా శ్రద్ధ తీసుకున్నాడు, ఇదేంటి ఇప్పుడు వర్షం వచ్చింది, ఎలా దీన్ని ఇట్లా, ఎందుకంటే అతను రక్షించవలసింది అగ్ని నుంచి, అగ్నిని రక్షించాలి ముందు వర్షం నుంచి, అగ్నిదేవుడు మీద పడకుండా. కాబట్టి ఇటు వర్షాల్ని ఆపాలి, అటు వెళ్తున్నటువంటి సర్పాలని ఆపాలి. ఇలా ఒక్క క్షణం ఆలోచించుకునే లోపల అశ్వసేనుడు తుర్రుమన్నాడు. మోహయామాస తత్కాలమశ్వసేనస్త్వముచ్యత. ఆ మోహకాలం ఒక్క క్షణకాలం పాటు అలా ఇచ్చాడో లేదో, వెంటనే అశ్వసేనుడు కాస్త అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు, బయటికి పడ్డాడు. మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డవాడు అశ్వసేనుడు. పాండవ వనదహన సన్నివేశంలో మొట్టమొదట ప్రాణాలతో బయటపడ్డవాడు ఎవరై అంటే ఇదిగో తక్షకుని కుమారుడైనటువంటి అశ్వసేనుడే. కాకపోతే దురదృష్టవశాత్తు అతని తల్లి తన కళ్ళ ముందే మరణించడం, అర్జునుడి చేతిలో మరణించడం. అది అప్పటి నుంచి అశ్వసేనుడు పగబడతాడు అర్జునుడి మీద. నా తల్లిని సంహరించిన వాడు అర్జునుడు అని చెప్పి పగబట్టి, తర్వాత మహాభారత యుద్ధంలో మనకు తెలుస్తుంది ఇతని యొక్క పాత్ర. కర్ణుణ్ణి ఆశ్రయిస్తాడు వెళ్ళి, కర్ణ నేను అశ్వసేనుణ్ణి, నా తల్లిని అర్జునుడు చంపాడు కాబట్టి అర్జునుడికి నీకు పడదు, కాబట్టి నాకు అర్జునుడికి కూడా వైరం ఉంది, కాబట్టి నన్ను 1 సంవత్సర కాలం పాటు నువ్వు సర్పాస్త్రంగా పూజించిన తర్వాత నాకు అనేకమైనటువంటి శక్తులు వస్తాయి, ఆ శక్తులతో
యుద్ధంలో మహాభారత సంగ్రామంలో నీ చేతి ద్వారా విడవబడినటువంటి నేను అర్జునుని కొట్టేస్తానయ్యా, ఇద్దరి పగా తీరుతుంది అన్నాడు. అట్లా అశ్వసేనుడు ఒక నాగాస్త్రంగా కర్ణుడి చేతికి చిక్కినటువంటి వాడు. కర్ణుడు మరి ఒకటి చేయమంటే 10 చేస్తాడు, ఒక సంవత్సరం చేయమంటే 13 సంవత్సరాలు చేశాడు. ఈ పాండవులు అరణ్యవాసం చేసిన 13 సంవత్సరాలు కూడా 14 సంవత్సరాలు కూడా, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కూడా కలుపుతుంది, 14 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు అశ్వసేనుడి పూజ, సర్పాస్త్రాన్ని. విపరీతమైన శక్తి వస్తుంది. కానీ ఎంత శక్తి వచ్చినా అక్కడ ఉన్నటువంటి జగన్నాటక సూత్రధారి ముందు ఇవన్నీ చూస్తే అలాగే జరిగింది చివరికి మహాభారతం. అట్లాంటి అశ్వసేనుడు ఇక్కడ తప్పించుకున్నాడు మొట్టమొదటి. ఒక్కసారి అయితే తప్పించుకున్నాడే, ఒకటి తప్పించుకున్నాడే అని అర్జునుడు కాస్త కాస్త చింతించాడు. మాయ, ఇదే కృష్ణ, అదే ఇంద్రుడు చేసినటువంటి మాయ. తాం చ మాయాం తదా దృష్టా ఘోరాం నాగేన వంచితః ద్విధా త్రిధా చ ఖగతాన్ ప్రాణినః పాండవోచ్ఛినత్. మాయాం దృష్ట్వా, ఇంద్రుడు ప్రయోగించినటువంటి ఈ ఘోరమైనటువంటి మాయను చూసి, అలాగే అశ్వసేనుడు చేసినటువంటి వంచిత మోసాన్ని చూసి, అయ్యో వీడి చేతిలో నేను మోసగించబడ్డాని, ఇట్లా మోసం చేశాడే, ఇంద్రుడు ఇలా మోసం చేశాడే, అశ్వసేనుడు ఇలా తప్పించుకున్నాడే అని చెప్పి ఇక కోపించినటువంటి ఇంద్రుడు, కోపించినటువంటి పాండవుడు అర్జునుడు ద్విధా త్రిధా చ ఖగతాన్ ప్రాణిన. ఖగతాన్ అంటే ఎగురుతున్నటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ, శరీర భాగాన్ని ద్విధా త్రిధా, 3 ముక్కలు 4 ముక్కలుగా అచ్చినత్ నరికి పారేస్తున్నాడు కోపంతో. ఒక్కోటి కాదు, మధ్యలో ఇంకేమైనా ప్రాణి కూడా తప్పించుకుంటుందేమో అని చెప్పి 3-4 ముక్కలుగా నరికి పారేస్తున్నాడు. ఎంత దారుణమో చూడండి. కృష్ణార్జునులు ఇద్దరు ఇంత ఘోరానికి ఒడిగట్టారా అన్నట్టుగా అనిపిస్తుంది ఈ ఖాండవ దాహ సన్నివేశాన్ని చూస్తుంది మనం. ఇంత దారుణమా, ప్రతి ప్రాణిని ఇంత హింసించారా అన్నట్టుగా ఉంటుంది. దీనికి కారణం ఆలోచిస్తే మనకి ఏమై ఉంటుందో అనేది మనం పూర్వ పాఠంలో మనం చెప్పుకున్నాం. మీరు అది కూడా వినొచ్చు. ఆది పర్వంలో చాలా సన్నివేశాలలో రాబోయేటువంటి ఇతివృత్తం మహాభారత సంగ్రామానికి ఏదైతే ఉంటుందో వాటిల్లో నడిచేటువంటిదంతా కూడా ఆది పర్వంలోనే వ్యాసుల వారు కొద్దిగా సంక్షిప్తంగా అనేకమైనటువంటి కథల రూపంలో మనకి చూపించేశారు. ఇక్కడ కృష్ణార్జునులు ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి ఈ దాహ పర్వం అనేటువంటిది జరగబోయేటువంటి సంగ్రామానికి ఒక నాందిలాగా మనకి ఆలోచిస్తే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా అంతే. అక్కడ ఇంకా బంధువులు, తాతలు, పెదనాన్నలు, బాబాయిలు, సోదరులు మొదలైనటువంటి బంధువులతో యుద్ధం చేస్తాడు మహాభారత సంగ్రామంలో అర్జునుడు. మరి వాళ్ళందరినీ సంహరించాలి. వాళ్ళందరినీ సంహరించాలంటే ఇంకా పరమాత్ముడు గీతోపదేశం కూడా చేశాడు. ఇక్కడ గీతోపదేశం చేయకుండానే మరి కొట్టేస్తున్నాడు అర్జునుడు. కానీ సంగ్రామంలో అదంతా కూడా దైవకార్యంగా భావించి ఇలా చేయాలి నాయన అని చెప్పి పరమాత్ముడు చెప్తే అర్జునుడు అందుకున్నాడు ఇక మళ్ళీ శరాస్త్రాలు. అందుకుని యుద్ధం మహాభారత సంగ్రామం చేశాడు. అంటే జరగబోయే మహాసంగ్రామంలో ఇదిగో ఈ విధంగా అందరూ కూడా సమిధలైపోతారు అని చెప్పేటువంటి సూచన ప్రాయంగా మనకి ముందు ముందు ఆది పర్వంలో చూపించిన కథలన్నీ అలా ఉంటాయి. అలా ఉంటాయి కానీ నిజంగా చెప్పాలంటే అటు పక్కన అగ్నిదేవుడి చేతిలోను, ఇటు పక్కన కృష్ణార్జున చేతిలోను మరణించినటువంటి ఆ ప్రతి ప్రాణి కూడా ఎంత ధన్యజీవో కదా అని చెప్పి అనుకుంటా ఇంకా ఆలోచిస్తూ. శశాప తం చ సంక్రుద్ధో భీభత్సుర్ జిహ్మగామినం. ఇంకో కారణం కూడా మనం పూర్వపాఠంలో చెప్పుకున్నామండి. దాదాపు అగ్నిదేవుడు 7 సార్లు ప్రయత్నించాడు ఈ వనాన్ని దహించడానికి. అంటే 7 పర్యాయములు వాటికి అవకాశం కల్పించినట్టేగా. మీరు ఆ వనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, నేను దహిస్తానని చెప్పటమే కదా అగ్నిదేవుడు. అయినా అవి వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నాయంటే చావడానికి కూర్చున్నట్టే కదా మరి. ఇంకెన్నిసార్లు? అది కూడా మనం పూర్వపాఠంలో ఇలాంటి కారణాలన్నీ చెప్తున్నాము. శశాపతం చ సంక్రుద్ధో భీభత్సు జిహ్మగామినం. ఎప్పుడైతే అశ్వసేనుడు తప్పించుకున్నాడో ఇంద్రుడు మోహం పరచడం, అశ్వసేనుడు అక్కడి నుంచి తప్పించుకోవడం, ఈ సన్నివేశం చూసేటప్పటికి అర్జునుడు కోపం వచ్చేసింది. అక్కడి నుంచి ఆ అశ్వసేనుడికి అర్జునుడే శాపం పెట్టిన సన్నివేశం ఇది. అర్జునుడు శాపాలు ఎవరికి పెట్టల ఇంతవరకు మహాభారతంలో, ఇదిగో ఇక్కడే పెట్టడం. శశాప అంటే శాపం పెట్టాట. ఎవరికి? అతనికి తప్పించుకున్నటువంటి అశ్వసేనుడికి
సంక్రుద్ధోభివత్సు కోపించినటువంటి అర్జునుడు శాపం పెట్టాడు. ఏమని శాపం పెట్టాడు ఈ అశ్వసేనుడికి అంటే జిహ్మగామినం. అంటే జిహ్మగామిన అనే పదానికి అర్థం నీకెవరు ఆశ్రయం ఇవ్వరయ్యా, ఆశ్రమహీనుడు అయిపోతావు అని చెప్పి శాపం పెట్టాడు అర్జునుడు. ఆశ్రయం ఇచ్చినటువంటి కర్ణుడు కూడా నాశనం అయిపోయాడు చివరికి ఈ అశ్వసేనుడి వల్ల. ఆశ్రయం ఇవ్వకూడదంటే పూర్వకాలం ఇట్లాంటి శిక్షలు వేస్తూ ఉండేవారు. దేశ దేశ బహిష్కార శిక్ష అంటూ ఉంటారు. బహిష్కరించడం. నీకెవరు ఆశ్రయం ఇవ్వరు, ఆశ్రయం ఇచ్చిన వాడు కూడా అవుతాడు అంతే. ఆశ్రయహీనుడు అయిపోతావని చెప్పి జిహ్మగామినం. జిహ్మగామినం అనే పదానికి అర్థం ఏంటంటే వంకర టింకరగా నడిచేటువంటిది అర్థం. అటువంటి ఆ ప్రాణిని కాస్త శాపం పెట్టాడు. పాముని శాపం పెట్టి అశ్వసేనుడి శాపం పెట్టాడు. పావకో వాసుదేవశ్చాపి అప్రతిష్ఠ అప్రతిష్ఠో భవిష్యసి. తప్పకుండా ఆ పాముకి నువ్వు అనుకున్న ఆ శాపం తగిలి తీరుతుంది అని చెప్పి పావకుడైనటువంటి అగ్నిదేవుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు వాసుదేవుడు కూడా ఆ శాపానికి తథాస్తు అన్నారు అక్కడ. వాసుదేవశ్చ అపి అన్నారు అక్కడ. అపి అప్రతిష్ఠో భవిష్యసి. ఆ వెళ్ళినటువంటి ఆ అశ్వసేనుడికి అప్రతిష్ఠ జరుగుతుంది తప్పకుండా అని చెప్పి, అంటే రాబోయే మహాసంగ్రామంలో వీడు కూడా నాశనం అయిపోతాడు. తతో జిష్ణు సహస్రాక్షం ఖం వితస్యాసు గైసరైః యోధయామాస సంక్రుద్ధో వంచనాం తాం అనుస్మరన్ వంచనాం అనుస్మరన్. ఇలా వంచన చేస్తున్నారు అనేటువంటి భావాన్ని ఉద్దేశించుకుని అర్జునుడు సంక్రుద్ధ కోపించినటువంటి వాడు ఇక జిష్ణు యోధయామాస. అర్జునుడు యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఎవరితో యుద్ధం చేశాడు? సహస్రాక్షం ఖం వితత్యాశుగైసరైః. సహస్రాక్షుడు అంటే దేవేంద్రుడు. సహస్రము 1000 అక్ష కళ్ళు కలిగినటువంటి వాడు, వేలాది కళ్ళు కలిగినటువంటి ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఇంద్రుడితో యోధయామాస సంక్రుద్ధ కోపించినటువంటి అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పటిదాకా పర్వాలేదులే అని ఆ వారిధారల్ని మాత్రమే ఆపడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నన్ను ఇంత మోసం చేస్తాడా అని చెప్పి తండ్రి అయినటువంటి ఇంద్రుడి మీదే యుద్ధానికి తలపడుతున్నాడు అర్జునుడు. దేవరాజోపితం దృష్ట్వా. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణ వేషంలో వచ్చిన అగ్నిదేవుడికి మాట ఇచ్చాడు. అగ్నిదేవుడికి మాట, ఆ మాట కోసం అని చెప్పేసి ఇంద్రుడితో కూడా యుద్ధానికి తలపడ్డాడంటే చూడండి అర్జునుడి యొక్క పరాక్రమం ఎట్లాంటి. దేవరాజోపితం దృష్ట్వా సంరబ్ధం సమరే అర్జునం. దేవరాజ అపి, దేవరాజు అయినప్పటికీ కూడా, దేవేంద్రుడు అయినప్పటికీ కూడా తం దృష్ట్వా అతన్ని చూసి సంరబ్ధం సమరే అర్జునం. ఆ సమరంలో ఇక తన యొక్క లాఘవాన్ని, తన యొక్క యుద్ధ సన్నాహాన్ని కనపరచడం కోసం సిద్ధమయ్యాడు అర్జునుడు. అసృజత్ తీవ్రం ఛాదయిత్వాఖిలం నభః. స్వమస్త్రం అసృజత్, తన యొక్క అస్త్ర ప్రభావాన్నంత, అసృజత్ అంటే విడవటం, తీవ్రమైనటువంటి అస్త్ర శస్త్ర ప్రభావాన్నంతా వదిలిపెట్టి మొత్తం తన శర పరంపరలతో ఛాదయిత్వా అఖిలం నభః. నభః అంటే ఆకాశం, ఆకాశమంతా ఛాదనం చేసి పారేశాట. ఛాదనము అంటే కప్పివేయటం, బాణాలతో కప్పివేసేట్టుగా. అంతకుముందు చేశాడు, ఎక్కడో చిన్న సందుంటే అశ్వసేనుడు కాస్త తప్పించు. తతో వాయుర్మహాఘోషః శోభయన్ సర్వసాగరాన్. తతో వాయుర్మహాఘోషః. ఇంద్రుడు మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా? అట్లాగే అదే ప్రకారంగా అర్జునుడితో తలపట్టడానికి సిద్ధమై మహాఘోరమైనటువంటి ఘోషం, వాయుఘోష, మహావాయుఘోష, విపరీతమైనటువంటి సముద్ర తీరంలో తుఫానులు వస్తే ఎలా అయితే ప్రకంపనాలు కలుగుతాయో అట్లా క్షోభయన్ సర్వసాగరాన్ని, సమస్తమైనటువంటి సముద్రాల్ని క్షోభినం చేయటం, అల్లకల్లోలం కలిగేటువంటి విధంగా ప్రచండ వాయువుల యొక్క ఘోష వినిపించిందిట. వియత్స్థో జనయన్ మేఘాన్. అక్కడ ఆ సముద్ర యొక్క జలాల నుంచి పుట్టినటువంటి ఆ గాలి, అక్కడి నుంచి విపరీతమైనటువంటి మేఘాలు, ఆ మేఘాలలో జలములు తమంతా సిద్ధమైపోయినాయి అర్జునుడి మీద వర్షానికి ఇంద్రుడి యొక్క ఆజ్ఞతో. జనయన్ మేఘాం జలధారా సమాకులాన్. జలధారాన్ని కలిగినటువంటి అనేకమైనటువంటి మేఘాల పంక్తులు కుప్పలుగా వచ్చేసాయి. ఈ మేఘాలే ఇంద్రుడి యొక్క
సేవకులు, సైనికులు. అవి వచ్చేస్తున్నాయి, నీటి ధారను తీసుకుని వచ్చేస్తున్నాయి. తతో అశనిముచో ఘోరాం తడిత తన్ నిత నిస్వనాన్ విపరీతమైనటువంటి నాదములు చేస్తూ, అశనిహి అంటే పిడుగుపట్టం, అశనిముచో ఘోరమైనటువంటి పిడుగులు మొదలైనటువంటి, తడిత్ అంటే మెరుపులు, ఓ పక్కన పిడుగులు, ఓ పక్కన మెరుపులు, ఉడుములు, పిడుగులు మొదలైనటువంటి వాటన్నింటితో కూడా మేఘముల యొక్క గుంపులు అలా వచ్చేసి నాదములు చేసుకుంటూ, కర్ణ కఠోరమైనటువంటి నాదములు చేసుకుంటూ యుద్ధానికి సిద్ధమైపోతున్నాయి ఇంద్రుడి యొక్క ఆజ్ఞతో. తద్విఘాతార్థం తద్విఘాతార్థం అర్జునుని విఘాతం కలిగించడం కోసం, అంతేకాకుండా అగ్నిదేవుణ్ణి ఆపటం కోసం. తద్విఘాతార్థమసృజత్ అర్జునోపి అస్త్రముత్తమం. ఆ పడుతున్నటువంటి మేఘధారని, ఆ ఉరుములు, పిడుగులు మొదలైనటువంటి వాటిని నివారించడం కోసం అర్జునుడు కూడా అస్త్రముత్తమం వ్యసృజత్, ఉత్తమమైనటువంటి అస్త్రాలని వాడుతున్నట్ట. అటువంటి ఘోరమైనటువంటి జలధారని స్రవించేటువంటి వాటికి విరుగుడుగా ఏం వేస్తున్నాడయ్యా అర్జునుడు అంటే, వాయువ్యమభిమంత్ర్యాధ, వాయువ్యాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఇక్కడేమన్నా ఇటువంటి విధంగా ఇంద్రుడు ప్రయోగించాడు అంటే ఐంద్రాస్త్రం అంటారు దాన్ని. ఇంద్రుడు ప్రయోగించేటువంటి ఈ మేఘాలు, జలధారని, వీటిని ఐంద్రాస్త్రం. ఇంద్రుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే దానికి విరుగుడుగా అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. వాయవ్యమభిమంత్ర్యాధ ప్రతిపత్తి విశారద అంటే ఒక కార్యానికి దానికి విరుగుడు తెలిసినటువంటి నిష్ణాతుడైనటువంటి అర్జునుడు దానికి విరుగుడుగా వాయువ్యాస్త్రాన్ని మంత్రించి ప్రయోగించాడు. దాంతో ఆ జలధారలేమిటి, మేఘాలేమిటి, మొత్తం అంతా ఈ వాయువ్యాస్త్రంతో, అర్జునుడు వేసినటువంటి వాయువ్యాస్త్రంతో నిర్వీర్యమైపోయినాయి. తేన ఇంద్రాశని మేఘానాం వీర్యోజస్తద్వినాశితం. తేన అనే పదానికి దాని చేత, ఆ వాయువ్యాస్త్రం చేత, అర్జునుడు ప్రయోగించినటువంటి వాయువ్యాస్త్రంతో అశని మేఘానాం, ఇంద్రుడు ప్రయోగించినటువంటి ఆ వజ్రంతో సమానమైనటువంటి మేఘాల ఉరుములు, పిడుగులు మొదలైనటువంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా వినాశితం. అర్జునుడు చేసినటువంటి పరాక్రమంతో, ఆ అభిమంత్రించినటువంటి వాయువ్యాసంతో మొత్తం అంతా వినాశనం అయిపోయినాయి. తుస్సుమన్నాయి జలధారలు, మేఘాలన్నీ తుస్సుమన్నాయి. జలధారాశ్చతాం శోషం అన్నాడు. పడుతున్నటువంటి జలధారలు అలా పడుతున్నవి కాస్త ఆకాశంలో శోషం ఇంకిపోయి ఎండిపోయినాయి, మొత్తం అంతా ఆవిరైపోయింది, ఏమీ లేదు ఇంకా. జలధారాశ్చతా శోష జగ్ముర్నే సుశ్చ విద్యుత. అలా పిడుగులు పడుతున్నా, అలా విద్యుత్ ఆకాశంలో ఒక్కసారి కంపించినటువంటి విద్యుత్ లతలు కనిపిస్తే అవి కాస్త ఈ వారుణాస్త్రానికి జలధారలే ఇంకిపోయినాయి, మేఘాలే పారిపోయినాయి, ఇంకా విద్యుత్ ఎక్కడ ఏముంటుంది, అయిపోయింది. ఇప్పుడు ఇంద్రుడు గెలిచినట్ట, కుమారుడైన అర్జునుడు గెలిచినట్ట. క్షణేన చాభవద్వ్యోమ సంప్రశాంతరజస్తమ. ఒక్క క్షణంలోనే ఆ ఇంద్రుడు ఎంతో అల్లకల్లోలం చేస్తే ఒక్క క్షణంలోనే ఈయన కాస్త అర్జునుడు దానికి విరుగుడు మంత్రం వేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగించాట. వ్యోమం అంటే ఆకాశం అంతా నిశ్చలంగా ప్రశాంతతని కలిగించేశాడు. హాయిగా ఉంది ఇప్పుడు. ఆ ప్రశాంతతని చూసుకుని సుఖ సీతానిలవహం, సుఖ సీత అనిలవహం, అనిలహ అంటే వాయువు. అప్పటిదాకా లేని ప్రచండమైనటువంటి వాయువులు వచ్చాయి. ఈ వాయువ్యాస్త్రంతో విరుగుడు వేసేటప్పటికి సుఖంగా ఉన్న వాయువులు, శీతలంగా ఉన్నటువంటి వాయువులు హాయిగా దేహానికి తాకుతూ ప్రాణులన్నీ హాయిగా అమ్మయ్య అనుకుంటున్నాడు. సుఖ సీతానిలవహం ప్రకృతి స్పార్కమండలం. అర్కమండలం, సూర్యమండలం అంతా కూడా, ఆకాశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటివన్నీ కూడా హాయిగా ప్రశాంతతని పొందాయి. నిష్ప్రతీకార హృష్టశ్చ హుతభుగ్ వివిధాకృతి. హుతభుక్ అంటే అగ్నిదేవుడు ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసి ఆ అర్జునుడి యొక్క పరాక్రమం అంటే, ఇంద్రుడు ఆ ఇంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే ఏ అస్త్రం ప్రయోగించాలో తెలిసినటువంటి వీరుడైన అర్జునుడు దాన్ని ప్రయోగించి ఆ పడుతున్నటువంటి నీటి ధారని ఆ పైననే అలా ఇంకింపజేశాడు. అలా చేసేటప్పటికి అగ్నిదేవుడు హుతభుక్ వివిధాకృతి, అగ్నిదేవుడు వివిధమైనటువంటి ఆకారాలలో తాను నిశ్చయించదలుచుకున్నటువంటి కార్యాన్ని ఆనందంగా చేసి పారేశాడు. నిష్ప్రతీకార హృష్టశ్చ. హృష్ట అంటే సంతోషించి పరమానంద భరితుడైపోయి
ఆహా, ఇక నేను నిరాటంకంగా దహించవచ్చు ఈ అరణ్యాన్ని అనుకున్నాడు. నిష్ప్రతీకార అంటే ఎవరు అడ్డు లేరు ఇంకా నాకు అని ధైర్యంతో అగ్నిదేవుడు ఇంకా ఇంకా విరుచుకుపడుతున్నాడు. సిత్యమానో వసౌఘై అస్త్రై ప్రాణినాం దేహ నిస్సృతై. ఆ ప్రాణుల యొక్క దగ్ధమైపోతున్నటువంటి ప్రాణుల యొక్క కొవ్వు మొదలైనటువంటి ఆ మొదలైనటువంటివన్నీ కూడా ఆవహిస్తూ అగ్నిదేవుడు తాను చేయదలుచుకున్నటువంటి దాహ కార్యక్రమాన్నంతా కూడా కృష్ణార్జునుల యొక్క సహాయంతో నిరాటంకంగా సాగిస్తున్నాడు. ప్రజజ్వాల ఆనందంగా మండిపోతున్నట్లు. ప్రజజ్వాలాధ అర్చిష్మాన్ అర్చిష్మాన్ అగ్నిదేవుడు అర్చిష్మాన్ స్వనాదై పూరయం జగత్. స్వనాదై తన యొక్క ఆనందకరమైనటువంటి నాదములతో అగ్నిదేవుడు మండుతూ ఉంటే టప 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 అగ్నిహోత్రం చేస్తుంటే చూడండి ఎట్లా వస్తుంది. పూరయం జగత్, ఆ నాదములతో జగత్తుని పూరించేస్తున్నాడు అన్నట్టుగా ఉంది. అట్లాంటి నాదాలతో ప్రజ్వరిల్లిపోతున్నాడు అగ్నిదేవుడు అక్కడ. ఆ తర్వాత ఆ శ్రీకృష్ణార్జునుల చేత రక్షించబడుతున్నటువంటి ఖాండభవనంలో ఆ తర్వాత పక్షులు గరుత్మాన్ అంటూ గరుడ పక్షులు మొదలైనటువంటివన్నీ ఎలా యుద్ధం చేయడానికి సన్నద్ధమవుతున్నాయి, అవన్నీ కూడా రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. ఇంకా 30 శ్లోకాల వరకు ఉన్నాయి ఈ అధ్యాయంలో. రేపటి భాగంలో అవి పూర్తి చేసుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.